రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఉద్యోగాల గురించి అడిగితే ఏమన్నారు తెలుసా అండి? పీజీలు పిహెచ్డీలు చేస్తే పకోడీలు వేసుకో అని చెప్పి ఇది బీజేపీ నాయకుల వాళ్ళిద్దరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ 34,000 బెడ్లకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వ వైద్య విధానంలో 34,000 పైచలకు బెడ్లను సృష్టించి ప్రభుత్వ వైద్యాన్ని మేము కంటికి రెప్పలాగా కాపాడుకున్నాము. ఒక హైదరాబాద్ నలుమూలనే సిద్ధం చేసినటువంటి టిమ్స్ ఆసుపత్రులు మీరు చూసారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి రీసెంట్ గా కొన్ని ఏర్పాట్లు చేసి ఇనాగ్రేషన్స్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ లాంటి నగరంలో ఏర్పాటు చేసినాము. ఎంబీబీఎస్ సీట్ల విషయంలో కూడా మేము 2,850 సీట్లు ఉంటే 8,513 సీట్లను మేము రెట్టింపు చేసినాము. ఐసీయూలు గానీ, డయాలిసిస్ సెంటర్లు గానీ, బస్తీ దవాఖానాలు గానీ, ఇవన్నిటి విషయంలో మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాలేదండి. ప్రజా వైద్యానికి మా స్థాయిలో ప్రిఫరెన్స్ ఇచ్చాము. మాతా శిశు మరణాల్లో తెలంగాణ చాలా లీస్ట్ గా ఉంటే మాతా శిశు మరణాలను అరికట్టినాము. కేసీఆర్ కిట్ల రూపంలో ఐరన్ కిట్ ఇచ్చినాము. ఆడపిల్ల గుడితే 13,000 ఇచ్చాము. మోపిలాడు గుడితే 12,000 ఇచ్చినాము. ఇవన్నీ బంద్ అయినాయండి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఇగో అవినీతి పంపకాల దందా జరుగుతుంది. మంత్రుల మధ్య గన్ కల్చర్ వచ్చేసింది. ఒక మంత్రి కూతురే స్వయంగా చెప్పింది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రధాన అంచెలు ఫ్యాక్టరీ యొక్క యజమాని తలపైన పాటలు అడిగే ప్రయత్నం జరుగుతుంది. శ్రీదేవి గారు ఎక్కడ ఏ డిబేట్ పెట్టినా కూడా ప్రైమ్ 9 సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ యొక్క ఆనవాలను గాని అవి చేసినటువంటి సజీవ సాక్ష్యాలను మేము డిస్కషన్ చేయడానికి వీఆర్ రెడీ. వీళ్ళలాగా మేము నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము. మేము ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతా ఉన్నాం. మేము కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు. ఇవాళ కేటీఆర్ లాంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్టలు దిగజారి చిల్లర బల్లర మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్తుంది. మేము వాళ్ళు ఎన్ని వేదికల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడే హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లా మారుమూల ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే మున్సిపాలిటీకి వెళ్దాం. ఎట్లా మేము రోడ్డు వైండనింగ్ చేసినాము, మున్సిపల్ కాంప్లెక్స్ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ చేసినాము. మాట్లాడదాం దత్తాత్రేయ గారు, టైం లేదు. కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామంటారు. అండ్ ఇప్పుడు మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, మీరు విచారణకు హాజరవుతూనే ఉన్నారు కదా. మరి ఈ నేపథ్యంలో అసలు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఒక 60% సీట్లు మీకు వస్తాయని మీరు ఎలా అనుకుంటున్నారు? ముగిద్దాం. ఒకటే అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల కుంభకోణాన్ని బయట పెడితే అదే ప్రెస్ మీట్ పెట్టిన 6 గంటల లోపల మాకు సిట్ నోటీసులు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ దుర్వినియోగం కాదా? ముఖ్యమంత్రి గారు తన సొంత బావమరిదికి 9 టెండర్లు అప్పచెప్పిండ్రని భాగవతం బయట పెడితే ఇది బంధు ప్రీతి కాదా? ఇవన్నీ మాట్లాడుతుంటే విచారాలు చెప్తా ఉన్నారు. ఒక సినిమాటిక్ ఎపిసోడ్ ఇవాళ కేటీఆర్ గారి పైన ఈ కార్ రేస్ విషయంలో ఒక ఎపిసోడ్, ఇవాళ ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ఎపిసోడ్. ఇది రాజకీయ కక్ష, రాజకీయ దురుద్దేశంలో జరుగుతుంది. ప్రజలే మాకు జడ్జీలు, ప్రజలే న్యాయ ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే ఇవాళ ముఖ్యమంత్రి గారు బామ్మర్ది అంటుడు. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడు. ముందు అది తెలుసుకోండి. ఆయనకి ఎప్పుడు వచ్చింది ఏది తెలియకుండా వచ్చి మాట్లాడితే ఎట్లండి? బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అల్లుడు, సొంత అల్లుడు భూపేందర్ రెడ్డి గారు మరి ఎక్కడ పోయండి? ఇవాళ ఇది ఎవరు దయచేసి మీ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకుంటే ఎట్లండి? కవిత గారు చెప్పిన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. స్వయంగా కేసీఆర్ కూతురు కదా, ఆమె అడిగిన చెప్పండి. నాకు ఓట్లు ఏమనే దమ్ము ఉందా కేసీఆర్ కు? కేసీఆర్ వచ్చి ఓట్లు అడగండి. దమ్ముంటే ఎన్ని డ్రామాలు ఆడినా వీళ్ళు పాప పండిందండి. ఫిబ్రవరి 13న ఏం జరుగుతుందో చూద్దాం. యాదవ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ గారికి, దత్తాత్రేయ గారికి, లింగం యాదవ్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఏ పార్టీకి ఆ పార్టీ 60 నుండి 80% వరకు మేము సీట్లు సాధిస్తామని అంటున్నారు. మరి ఫిబ్రవరి